హాయ్ అండి. ఈరోజు నేను మైసూర్ పాక్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసాను. బౌల్ మీద ఇలా జల్లెడ పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి వేసేసుకొని ఉండలు లేకుండా బాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. లోతుగా ఉన్న గిన్నెని తీసేసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో 2 కప్పులు ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. వేరొక కడాయిలో 2 కప్పులు పంచదార వేసేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కరగనివ్వాలి. ఇలా బాగా కరిగిన తర్వాత తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా జల్లించుకున్న శనగపిండిని ఇలా కలుపుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత మరిగిన ఈ నూనెని ఇలా గరిటతో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గరిటతో ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత కడాయికి సపరేట్ అయినప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మిగిలిన ఆయిల్ని దీని మీద వేసేసుకొని నెయ్యి రాసుకుని గిన్నెలో వేసేసుకొని 2 నిమిషాలు గట్టిపడిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఒక 4 గంటలు చల్లారేంత వరకు మూత పెట్టేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారా చక్కగా విరిగిపోతుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా? బాయ్.